తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఘనంగా ప్రారంభమైంది. ఉదయాన్నే భోగి మంటలతో అంతా సందడి చేశారు. తెలుగు లోగిళ్లు భోగి మంటలతో కొత్త కాంతులు నింపుకున్నాయి. నేతలంతా తెల్లవారుజాము నుంచే సందడి చేశారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, కడప, ఏలూరు, కాకినాడ వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న భోగి మంటల సందడిని మనం చూస్తున్నాం. ముందుగా నంబర్ 1 బాక్స్ విశాఖ బీచ్ రోడ్లో పర్యావరణ హిత భోగి మంటలు నిర్వహించారు. గో ఆధారిత ప్రకృతి రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. 1,01 ఆవు పేడ పిడికలతో సాంప్రదాయబద్ధంగా ఈ వేడుకలు జరుపుకున్నారు. ఇంకా టాప్లో బాక్స్ నెంబర్ 2 విజయవాడలో కూడా భోగి మంటలకు సంబంధించిన దృశ్యాన్ని మన స్క్రీన్ పై చూస్తున్నాం. బాక్స్ నెంబర్ 3 అటు తిరుపతి మాజీ మంత్రి రోజా ఇంటి దగ్గర కూడా మనం భోగి మంటలు చూస్తున్నాం. అదే గుంటూరు, శ్రీకాకుళం, సో అన్ని ఏరియాల నుంచి భోగి సంబరాలు మనకు కనిపిస్తున్నాయి. కడప పోలీస్ క్రికెట్ గ్రౌండ్స్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అండ్ యువకులతో కలిసి క్రికెట్ కూడా ఆడారు మాధవిరెడ్డి దంపతులు. ఇక ఏలూరు జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెద్ద అమీరంలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ తిరుమలవాడపల్లిలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. ఇక గుంటూరు, శ్రీకాకుళం, మడకశిర, హైదరాబాద్ ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కడపల్లో కూడా భోగి మంటల దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇలా 2 రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా భోగి సందడి కనిపించింది. ప్రధానంగా ఇక రాజకీయ నాయకులు భోగి మంటలు వేయిస్తూ జనాలందరినీ గ్యాదర్ చేయడంతో ఇక ఊరూరా ఒక కొత్త సందడి నెలకొంది.